యత్నానికి పాల్పడ్డాడు. హయత్ నగర్లోని తన ఇంట్లో గన్తో కాల్చుకున్నాడు. వెంటనే కృష్ణ చైతన్యను కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని, ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. మరోవైపు బెట్టింగ్ ఆర్థిక సమస్యల నేపథ్యంలోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ ఫోన్తో పాటు కాల్ డేటాను తనిఖీలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కామినేని హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. హైడ్రా కమిషనర్ వద్ద గన్మ్యాన్ గా పనిచేసిన కృష్ణ చైతన్య ఈరోజు తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోజు ఉదయం 6:30 గంటలకు అతను కృష్ణ చైతన్య యొక్క సర్వీస్ రివాల్వర్తో తల వెనుక భాగంలో కూడా కాల్చుకోవడంతో ఒక్కసారిగా అతని స్థానికులు హాస్పిటల్కు తరలించారు. ఈ యొక్క విషయం పైన ఇటు పోలీసులు కూడా దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. అయితే సిఎస్డబ్ల్యూకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ముత్యాలపాటి కృష్ణ చైతన్య కొన్ని 2 సంవత్సరాల నుంచి కూడా హైడ్రా రంగనాథ్ వద్ద కూడా పనిచేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము గన్మ్యాన్గా. అయితే ప్రస్తుతం మాత్రము అతను ఈరోజు ఉదయం హయత్ నగర్లోని తన నివాసంలో సర్వీస్ రివాల్వర్తో కూడా తలకు కాల్చుకోవడంతో ఒక్కసారిగా తీవ్ర గాయాలు కావడంతో అతని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు చూస్తే మాత్రం ఇక్కడ విభిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కృష్ణ చైతన్యకు మాత్రము గేమింగ్ కావచ్చు, క్రికెట్ బెట్టింగ్ అలవాటు ఉందనేది మాత్రం ప్రధానంగా తెలుస్తున్న నేపథ్యంలో, కానీ కుటుంబ సభ్యులు మాత్రము అలాంటివి ఏమీ లేవు. కృష్ణ చైతన్యకి క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, అప్పులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఎలాంటివి లేవని చెప్పి కూడా కృష్ణ చైతన్య తండ్రి దీనికి సంబంధించి ఒక విషయం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఇందులో ప్రధానంగా కృష్ణ చైతన్య ప్రజెంట్ మాత్రము హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 3 సంవత్సరాలు అంటే ఇంకా 3 గంటలు టైం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే అతని పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉన్నట్లుగా దీనికి సంబంధించి డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విషయం పైన మాత్రము ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించి మీడియాతో హాస్పిటల్కి సంబంధించిన సిబ్బంది కూడా ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు మాత్రము దాదాపు కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా గొడవలు జరగడంతో హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు కూడా అయ్యిందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కృష్ణ చైతన్య ఆరోగ్య పరిస్థితి మాత్రము చాలా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే రక్తస్రావం తీవ్రంగా కావడంతో అక్కడ మాత్రం దీనికి సంబంధించి డాక్టర్స్ కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇంకా సర్జరీ తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందనేది మాత్రం ఇంకా డాక్టర్లు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తామనేది మాత్రం ప్రధానంగా కామినేని హాస్పిటల్లో డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే దీనిపైన అసలు అప్పుల బాధ ఉన్నదా, లేకపోతే అతను ఆత్మహత్య గల కారణాలు ఏమై ఉంటుందనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి ఉంది. దీనిపైన పోలీసులు ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అతని సెల్ ఫోన్ను కూడా ఇప్పటికే పోలీసులు రికవరీ చేశారు. అంతేకాకుండా అతని సెల్ ఫోన్లో ఏదైతే గేమ్ సంబంధించిన బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇతర సంబంధించిన ఫోన్ కాల్ డీటెయిల్స్ కావచ్చు, బ్యాంకు ట్రాన్సాక్షన్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఇప్పటికే పోలీసులు దీనిపైన ఒక దృష్టి కొనసాగించారు. అయితే మరోవైపు చూస్తే ఇది ఒక మిస్ఫైర్ అయి ఉండొచ్చు అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సరే పోలీసులు ఇన్వెస్టిగేషన్ దాని తర్వాత అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని దానిపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.